మనము వింటున్న మాట, మూడో మాట విందాం. ఈ లోకములో తల్లి, తండ్రి, గురువు, దైవం. ఈ లోకములో తల్లిదండ్రులు, గురువు, దైవం ఉన్నారు కనుక ఆ, వాటిని బట్టి మనము, ఎందుకంటే తల్లి లేనిది, తండ్రి లేనిది మనుషుడు లోకములో లేడు. ఎవరైనా కానీ, స్త్రీ అయినా పురుషుడైనా, వారికి తల్లి, తండ్రి, జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉంటారు. ఆ తల్లిదండ్రులను దుఃఖ పెట్టరాదు, ఆ తల్లిదండ్రులను సన్మానించాలి. నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు అని పరిశుద్ధమైన గ్రంథము, లేఖనము సెలవిస్తుంది. ఎంతోమంది లోకములో తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లలు అనాథులుగా ఉన్నారు. తల్లి తండ్రి ఉండి కూడా పిల్లలు అనాథులైపోయారు. ఎందుకంటే మనం గ్రహిస్తున్నాం, చూస్తున్నాం. ఈ లోకములో ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలారా, దేవుడు శిలువలో పలికిన మాట, మూడో మాట ఏమన్నాడంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. కుమారుడు, తల్లి, తల్లి గురించి, కుమారుని గురించి వర్ణిస్తే చాలా శ్రేష్టంగా రాయబడ్డాయి. యోహాను రాసిన పత్రిక 19వ అధ్యాయము 26-27 వచనాలు చూస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడను దగ్గరగా నిలిచిండు చూసి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఎవరితోనూ, తల్లితో చెప్పాను. శ్రమ పడుతున్నాడు కుమారుడు, అమ్మా ఇదిగో మీ కుమారుడు అన్నప్పుడు, ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభువును ఆదరించావా? ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ ఆయన ప్రేమించి ఆ బాధలో నుంచి, అయ్యా నేను నీ బాధల్ని పాలు పంచుకుంటాను, నువ్వు ఏ నేరము చేయలేదు, ఈ శిక్షకు అర్హుడు కాదని ఎవరైనా చేయెత్తారా అంటే ఏ మనుషుడు చేయెత్తలేదు. అందరూ ఈయన ఈ శిక్షకు అర్హుడు అని కేకలేశారు. ఆ జనములో, ఆ మనుషులో నీవు నేనున్నానా? ఆ పబ్లిక్లో నేనున్నానా? నువ్వు పరీక్షించుకో. ఏమంటున్నారు? ఈయన శిలువకు, ఈయన శిక్షకు అర్హుడు అన్నారు. ఆయన శిలువను గురించి, ఆ బరువెంత, ఆ వెడల్పు ఎంత క్లుప్తంగా అన్ని వివరించాడు. సమయం లేదు ప్రేమైన దేవుని బిడ్డలారా, నేను క్లుప్తంగా చెప్తున్నా చూడండి. నీ తల్లి, ఒకవేళ మీ తల్లిదండ్రులను ఆదరిస్తున్నారా? లేదా నీకు రెక్కలు వచ్చి పైకి లేచిపోయావా నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టి? ఒక తల్లి తండ్రి, నిన్నటి దినము అడిగాను నేను, అమ్మ నీ కుమారుడు ఎలా ఉన్నాడు, నీ కోడలు ఎలా ఉందంటే, వాళ్ళకి వివాహం చేయకముందు ఒకలాగా ఉన్నారు, వివాహం అయిన తర్వాత మాకు వేరు కావాలని మరి ఏమైపోయారంట? వేరైపోయారు. ఏమయ్యారు? నవమాసాలు మోసిన తల్లి, కన్న తల్లి కన్నపేగు కుమారుడు పెద్దవాడయ్యాడు, మమ్మల్ని పోషిస్తాడు, మాకు అండగా ఉంటాడు, మా కోడలు కొడుకంటే వారు విడిపోయారు. ఎందుకంటే స్వేచ్ఛ కావాలి. యేసు ప్రభుకు స్వేచ్ఛ ఉందా? యేసు ప్రభు మనకు స్వతంత్రం ఇచ్చాడు. ఆయనకు శిక్షకు యోగ్యుడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ నేరము చేయలేదు ఆయన, ఏ తప్పు చేయలేదు ఆయన, ఏ పాపము చేయలేవాడు. ఆయన నీతిమంతుడు, నిజమైన యేసు ప్రభు వారు. ఈ లోకానికి వచ్చింది ఎందుకు తెలుసా? నిన్ను ఎవరు ఆదరించలేదని, నీ తల్లి నిన్ను పట్టించుకోలేదు, అనాథగా నువ్వు మిగిలిపోతున్నావని. 3 లక్షల మంది, 4 లక్షల మంది చనిపోయారు. ఒక కరోనా వ్యాధి వల్ల ఎంతోమంది అనాథలుగా మిగిలిపోయారు. లక్షల మంది పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. ఈరోజు నువ్వు తల్లి, తండ్రి, భార్య, భర్తగా ఉండి అనాథగా వచ్చావు దేవుని దగ్గరకు. నువ్వు అనాథగానే మిగిలిపోతావా? దేవుడు ప్రశ్న అడుగుతున్నాడు. నీ భర్త రాకపోతే, నీ కుమారుడు రాకపోతే నువ్వు అనాథవే. నువ్వు అనాథగానే ఇలా జీవించి ఇలాగనే ఉంటావా? నువ్వు పరీక్షించుకో. దేవుడు ఏమంటున్నా అంటే, నేనును నా ఇంటి వారు యెహోవానే సేవించదను. ఈ దేవుని స్థలం ఇది. దేవుడు అంటే ఏదో ఆశామాషిగా పోతే ఏదో జరిగిపోతుందనుకోవద్దు, కానీ అనాథగా మిగలకూడదు నీవు. ప్రభు అనాథగానే సిలువకు ఏలాడాడు. ఎంతమంది సైనికులను చెప్పాడు, లెక్కతో టోటల్గా చెప్పాడు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, కోట్లాది మంది జనం ఉన్నారు ఈ దేశంలో, ప్రపంచంలో ఎంతోమంది జనం ఉన్నారు. ఈరోజు ప్రభుని ఆరాధిస్తూ అన్ని వర్గాల వాళ్ళు దీవించబడుతున్నారు. నీ పరిస్థితి అలాగనే ఉంది, నీ జీవితం అలాగనే ఉంది. నీ భర్త నరకానికి వెళ్ళిపోవాలన్నా, నీ కుమారుడు నరకానికి నువ్వు వెళ్ళగట్టాలని ప్రయత్నం చేస్తున్నావా? ఈ రోజైనా నువ్వు పురికొల్పబడాలి. ఈ రోజైనా నీవు ఏం చేయాలి? మేల్కొల్పబడాలి. నీవు వస్తున్నావు కానీ నీ పిల్లల్ని ఆదర చేస్తున్నావు. నువ్వు వస్తున్నావు కానీ నీ భర్త రావడం లేదు అంటే
ఏమి పరిస్థితి? నువ్వు ఆదరించటం లేదు, నీ పిల్లలను ప్రేమించడం లేదు, దైవ వాక్యములు పెంచడం లేదు, దేవుని వాక్యములు దేవుని ప్రేమ చూపించడం లేదు. నీ ఇంటిలో నువ్వు ఇంటిలోలాగా జీవిస్తే ఏమైపోతుందో నీవే గమనించుకో. నా ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు చెప్తున్నాడు నిర్గమాకాండము 20:12 చూడండి. నిర్గమాకాండము 20:12 రాయబడినట్లుగా ఒక మాట చూడండి. నీ దేవుడు ఎవరి దేవుడు? నువ్వు వచ్చావు కదా ఇక్కడకు, వాళ్ళ దేవుడు ఎవరు? నీ తమ్ముని దేవుడు ఎవరు? నీ భర్త దేవుడు ఎవరు? మీ పిల్లల దేవుడు ఎవరు? మీ మామ దేవుడు ఎవరు? వాళ్ళ దేవుడు వేరైపోయాడు. నీకు మాత్రం యేసుప్రభుని వచ్చావు, కానీ నీలో యేసుప్రభు లేడు. దేవుడు ప్రశ్న ఈరోజు, నీలో యేసుప్రభు లేడు. యేసుప్రభు నీలో ఉంటే నీ పిల్లల్ని రక్షించుకో, నీ భర్తను రక్షించుకో. లేకపోతే ఎలా రక్షించుకుంటావు? అది ఆశామాష కాదు. కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయాలి, శిలువను జ్ఞాపకం చేసుకోవాలి, ఉపవాసం ఉండాలి. కనీసం ఈ రోజైనా నీవు ఈ సమయం వరకు కాస్త ఆహారం తినకుండా ప్రభా నాకు శక్తి అని అడిగావా? తినుము త్రాగుము సుఖించుము, తినుము త్రాగుము సుఖించుము. నా ప్రేమ దేవుని బిడ్డ అలాగుంటే నీ పరిస్థితి ఏమిటిది? దేవుడు నిన్నే అడుగుతున్నాడు సూటిగా. నేను వెళ్తున్నాను పర్వాలేదు అనుకోవద్దు, నీ ఇంటి వాళ్ళు రక్షించరు, నీవు కూడా రక్షించబడలేదు. నువ్వు పరలోకానికి వెళ్ళవు, నీ పిల్లలు కూడా, నీ భర్త పరలోకానికి వెళ్ళడు, నీ కుటుంబం ఏమవుతుందో తెలుసో నరకానికి వెళ్ళిపోతుంది. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఆశ్రయించబడదురు. దేవునిలో భయం ఉంటే ఈ రోజున తీర్మానం చేసుకో, నా కొరకే యేసు ప్రభువు సిలువను, ఆ సిలువలో నా పాపాలు, ఆ సిలువలో నా దోషాలు, ఆ సిలువలో నా పొరపాటన్నీ మోసుకున్నాడు, నా కొరకే చనిపోయాడు, నా కొరకే చనిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని రాయబడింది ఇక్కడ? నీ దేవుడనే యెహోవా నీకు అనుగ్రహించు దేశములో, పట్టణములో, భూభాగములో ఎట్లుండాలంట? దీర్ఘాయుష్వంతులుగా. దీర్ఘాయుష్వంతులుగా. ఎన్నేళ్ళు బ్రతకాలనుకున్నావు నువ్వు? ఎన్నేళ్ళు బ్రతికితంత సంపాదన సంపాదించుకోవాలనుకున్నావా? నో. నీ సంపాదన ఎంట రాదు, నీ ఆస్తులు ఎంట రావు. నువ్వు ఎలా వచ్చావో అలాగనే సోజా. ప్రేమ దేవుని బిడ్డారా, ఎందుకు చెప్తున్నా అంటే దేవుని మాట చెప్తున్నా. యేసుప్రభు ఎప్పుడు చనిపోయి ముందు చెప్తున్నాడు. యేసుప్రభు సంతోషంగా చెప్పలేదు, బాధలు చెప్తున్నాడు యేసుప్రభు. ఈ రోజైనా తీర్మానం చేసుకో, నీ బ్రతుకును మార్చుకో. నేను ఎంత తప్పు చేశాను, 2023 అంతా గడిచిపోయింది, ఈ 2024లో ఈ మంచి అవకాశం ఇచ్చాడు దేవుడని నువ్వు గ్రహించి, నువ్వు తీర్మానం చేసుకొని, నీ లోపాలు ఒప్పుకొని, ప్రభువుకు సాక్షిగా ఉండి, నీవు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి దేవుని కొరకు నిలబడు. దేవుడి మాట దీవించి ఆస్వాదించబడును గాక. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా దయగల తండ్రి, నీకు స్తోత్రాలు. తల్లి తండ్రి ఉండి కూడా ఈ లోకములు ఎంతోమంది అనాథులుగా ప్రభువా లోకాశల్లో పడిపోయారేమో ప్రభు. కొంతమంది ఎంతోమంది ధనానాశించి, లోకానాశించి, వ్యాధుల చేత, బాధల చేత తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లలు అనాథులైపోయారేమో. మేమైతే ఈరోజు అనాథలము కాదు ప్రభువా. నేనైతే ప్రభువా నీవు ఉన్నావని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను, నీ వైపు చూస్తున్నాను. భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టి, నా దేహ సంబంధాలను విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం ప్రభువా. మేమందరము చేరువచ్చిన బిడ్డ అందరి హృదయంలో, వింటున్న వారి అందరి హృదయంలో ఈ మాట స్థిరపరిచి బలపరచమని నన్ను నేను తగ్గించుకొని నామాన్ని ఇచ్చిస్తూ క్రీస్తు యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము.
యేసు రక్తము 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 యేసు